6 నెలల పాలనలో ఏం చేశాడు చంద్రబాబు ఏం చేశాడు? చంద్రబాబు ఏం చేశాడు? చంద్రబాబు ఏం చేశాడు? నేను పెద్ద చూస్తున్నాను మీ అంకుతులే. చంద్రబాబు ఏం చేశాడు? ఏం చేశాడు? జగన్ ఏం చేశాడు? మగోళ్ళకి చెప్పు, నీకు జరిగిందో చెప్పు. అబద్ధం ఆడొద్దు, అవినీతి వద్దు. ఏం చేశాడు? ప్రభుత్వాలన్నీ చేసి కొల్లగొట్టి ఆడి కుమ్మక్క ఒకరిని కొడతానికి ముగ్గురు కలుతారా? ఒకరిని కొడతానికి ముగ్గురు కలుతారా? అయినా ఒకరిని తడవలేదుగా. పులి పులే, సింహమే సింహమే. జగనే జగనే అంటే ముగ్గురు ఎవరు? ముగ్గురు ఎవరు? చెప్పేస్తా పేరు రాజశేఖర రెడ్డి నా దేవుడు, నా దేవుడు పెట్టి జగన్ మగోళ్ళకి వస్తా, ఎక్కడికైనా మగోళ్ళకి వస్తా. నేను ఈడే ముందు మాట్లాడుతున్నా, బాబాయ్తో మాట్లాడుతున్నా. ఏం చేస్తారు? అందరు కొల్లగొట్టి జేబులు దగ్గర జేబులో పోతున్నారు. అమ్మకి నాన్నకి ఏదో తల్లి కొందరు అంటావు, నాన్నకి సున్నాం. ఇంకేముంది? జగన్మోహన్ రెడ్డి మగాడు 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 జగన్ సీఎం మగాడు. చేసిన పథకాలను అమలు చేశాడు. చెప్పింది చెప్పినట్టు చేశాడా లేదా? చేశాడా లేదా? చేశాడా లేదా? ఆగా చేశాడా? ఈడు చేసిన అమ్మాయిలు ఏమిచ్చారా? మందు రైలు పెంచో అయ్యో మందు బాబులు మీకు ఫ్రీ అండు సంచులు ఇంకో 10 రూపాయలు మళ్ళీ జగన్ కంటే ఎక్కువ పెట్టిందిగా. పెట్టాడుగా. ఏంటి పవన్ కళ్యాణ్ తప్పిల కళ్యాణ్ వాడు ఒక అందుకొట్టు తగ్గుతురు. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితే అది పేరొత్త మాకు నా దగ్గర అది పేరొత్త మాకు నా దగ్గర. ఇప్పుడు ఎలక్షన్ పెట్టిన అవుతాడు. అయితే మన్ను కూడా తేడా జరగల. మన్ను కూడా ఓట్లు వేశారు. ఆ ఓట్లు ఏదో పోయినాయి అంతే. తారుమారైన పబ్లిక్ గా చెప్తున్నా, తారుమారైన పక్కా జగన్ వైఎస్ఆర్ తర్వాత జగన్. 40 సంవత్సరాలు నాకు ఎక్స్పీరియన్స్ ఉన్నది. ఏమున్నదండి? నువ్వు ఒక్క పని చేసావా? ఒక ఇల్లు ఇచ్చావా? లేకపోతే పలానోడికి పలాని ఇచ్చేసానని ఒకటి చెప్పమానండి. ఎవడో పుట్టించిన బిడ్డల్ని ముద్దులాడటం కాదండి. ఆయన పుట్టించిన బిడ్డలను అమ్ముకు తెప్పటం కాదండి. ఆయన ఇచ్చిన ఏంటి ఎయిర్పోర్ట్లు అమ్ముకు తెప్పి, చిప్ యార్డులు అమ్ముకు తెప్పి, మరి పోలవరం ఆయన మరి ఎత్తు పెంచమని పెద్ద గొడవలు చేస్తున్నాడు. ఈ రోజున తగ్గించమని మరి కేంద్రానికి అమ్ముడు పోయారండి వీళ్ళు. ఏంటండి ఇది? దోచుకోవటం. 100 కోట్లు 600 కోట్లు అప్పు చేస్తే జగన్ గారిని ఓ నాయన నాశనం అయిపోయింది, శ్రీలంక అయిపోయింది అని అన్నవాళ్ళు మరి ఈ రోజున శ్రీలంక అవ్వట్లేదా? ఈరోజు శ్రీలంక కొట్టలేదండి. పథకాలు లేకోకుండా పథకాలు ఇచ్చి ఆయన గొప్ప చేశాడు. అందరు ఒక హృదయం, అందరి ఇళ్లలో ఒక జగన్ అనేవాళ్ళు ఒక పేరు ముద్ర పడిపోయింది. ఆయన ఎవడు ముద్ర పడిందండి? వాలంటీర్లు పాపం ఇంటింటికి తిరిగి వచ్చి నడవలేనోడికి పెన్షన్లు ఇచ్చే ఈ రోజున ఆ పెన్షన్ కార్డు తీసేస్తున్నావే. మరి గవర్నమెంట్ హాస్పిటల్లో మందులు లేక బయటకు సీట్లు రాసి బయటికి వెళ్ళి తెచ్చుకుంటున్నామండి. ఏంటండి ఇది? ప్రభుత్వమా? ఎందుకంటే అమ్ముకోవటమైన ఈ నువ్వు వత్తమే వాళ్ళ వర్గాన్ని పైకి తీసుకురావడానికి తప్ప వేరేది ఏమీ లేదు. దానికోసమే ఈ ప్రభుత్వం. ఏంటంటే అడక్కోకుండా ఈ దాడులు అన్నమాట. అడిగితే ఎక్కడ కొట్టేస్తారని భయపడిపోయి బయటకు రారనేసి ఎవరు ఆగుతారండి? వస్తారు. ఒకరోజు ఉంది, నేనే ఉన్నంతకాలం అని అనుకోకూడదు. ఒక సమయం ఉంది ఏదైనా ఎవరికైనా. వంశీ గారిని కలవడానికి జగన్మోహన్ రెడ్డి గారు ములాఖాతు కాబోతున్నారు. ఎలా ఉండబోతుందంటారు? వంశీ గారు అక్రమంగా అరెస్ట్ చేశారండి. అసలు విషయం ఏంటంటే ఇది రాజకీయ కక్ష మీద వేధింపులు తప్ప వేరే ఉద్దేశం ఏం కాదు. ఇప్పుడు చంద్రబాబు సీఎం అయిన తర్వాత ఆడవాళ్ళందరికీ బస్సు ఫ్రీ అన్నాడు, ఇచ్చాడా? 3 గ్యాస్ బండ్లు అన్నారు, ఇచ్చారా? ఆడవాళ్ళందరికీ కలిపి ఇంటింటికి డబ్బులు వేస్తానన్నాడు, ఇచ్చాడా? ఈరోజు నాకు 2 ఎకరాల భూమి ఉంది, రైతు భరోసా వచ్చేది, అన్నదాత సుఖీభావ వచ్చిందా? రాలేదు. ఏ ఒక్క పథకం కూడా అమలు చేయలేదు. ఈ ఒక్క పథకం అమలు చేయడం కాకుండా ఈ అక్రమ కేసులు తప్పించి వేరే ఉద్దేశం ఏమీ లేదు. అంటే అక్రమ కేసులు కాదు, ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మోడల్ నాని కావచ్చు, వాళ్ళపైన వంశీ కావచ్చు, వీళ్ళు అన్యాయంగా అక్రమాలు చేశారు. ఎక్కడ పడితే అక్కడ దోచేస్తారు. ఎటువంటి ప్రూఫ్లు ఉన్నాయండి? ఎటువంటి ప్రూఫ్లు లేవు. ఇవన్నీ అక్రమంగా చేయడం తప్ప ఎటువంటి ప్రూఫ్లు లేవు. కానీ ఇచ్చిన మాట తప్పకుండా అన్ని పథకాలు చేసింది జగన్ గారే. అన్ని పథకాలు కరెక్ట్గా చేశారు. ఇప్పుడు ఇచ్చిన హామీలు మర్చిపోయి ఏ ఒక్క పథకం కూడా అమలు చేయలేదు.
ఈ విషయం అందరికీ తెలిసిందే. ఇవన్నీ అక్రమంగా చేయడం తప్ప ఇవన్నీ అరెస్ట్ చేసినా 2-3 రోజుల్లో మళ్ళీ వాళ్ళు వచ్చేస్తారు. మళ్ళీ అదే ప్రభుత్వం వస్తుంది, వైసీపీ వస్తుంది. వైసీపీ వచ్చిన తర్వాత మళ్ళీ మామూలే. ఇవన్నీ రాజకీయం మారిన తర్వాత ఇటువంటి ప్రాబ్లం మామూలే అది. కానీ ఒకటి, మనం ఇప్పుడు చంద్రబాబు నాయుడు సీఎం అయిన తర్వాత ఒక పథకం కూడా అమలు అవ్వలేదు. అది అమలయ్యే పరిస్థితి కూడా కాదు. అసలు చేయడానికి ఆర్థిక స్తోమత లేకుండా ఐ ఫ్రీ అని చెప్పేసి ఇన్ని పథకాలు పెట్టడం కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఎగిరి ఉంది. ధర్మం అనేది వంశీ గారి ఎగిరి ఉంది. ఏదో ఇవన్నీ కక్షపూరితమైన వ్యవహారాలు. ఏదో తప్పు చేసిన వాళ్ళు తప్పు చేశారు, అప్పుడు అది వేరు ఇది వేరు. ఇది ఏంటంటే ఇవాళ అధికారాన్ని బట్టి ఏదో వ్యవహారం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయలేదండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? ఫీజు రియంబర్స్మెంట్ అన్ని సంక్షేమ పథకాలు అనేవి మగవాళ్ళ చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారండి? 6 హామీలు అన్నాడు. ఏం చేశాడండి ఆయన? 6 హామీల్లో ఏమి నెరవేర్చాడు ఆయన? ఒక్క మాట చెప్పమనండి. ఆ గ్యాస్ బండ ఒకటి ఏడిచింది, 825 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఏడిచింది, అది ఒకటి. అంతకుమించి ఆయన ఏడిచింది ఏమైనా ఉందంటే చెప్పమానండి. కొడాల నాని గారేండి, వంశీ గారేండి, పేరు నాని గారేండి, పార్టీలో మగవాళ్ళందరినీ అరెస్ట్ చేస్తారు. మగవాళ్ళు కదా వీళ్ళు, మగవాళ్ళు అరెస్ట్ చేస్తారు. చేసుకోమనండి, ఏమొద్ది. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలు డైవర్ట్ చేయడానికి వాస్తవం, అది వాస్తవం అండి. అది మగవాళ్ళ చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. 6 హామీలు ఏమైనా చేశాడా? ఏమన్నా ఏడిచాడా ఈయన కాదు కానీ ఈయన 15 సంవత్సరాలు చేశాడు. ఈయన కన్నా 5 ఏళ్ల ముందల ఈయన చేసింది జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు చేసింది. ఈయన కన్నా 15 ఏళ్ళు ముందల చేశాడుగా. మామగారికి ఎన్ని పొడిచి 3 ఏళ్ళు చేశాడు, తర్వాత 15 ఏళ్ళు చేశాడు. ఏ పథకాలు అనేది జగన్మోహన్ రెడ్డి గారు వస్తే అన్నీ అమల్లో ఉంది. ఈయన వల్ల ఏమవుద్దండి? ఖజానా ఖాళీ అయింది, అక్కడేమో లూటీ. ఏంటండి ఇది? ఎక్స్ఎమ్మెల్యేగా ఆయనకి జరిగిన అన్యాయానికి సానుభూతి ప్రకటిస్తూ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మేము అండగా ఉన్నామని చెప్పటానికి ఎక్స్ సీఎంగా వచ్చి పలకరించి వెళ్ళటం వల్ల ఆయనకి, వల్లభనేని వంశీ గారికి, ఆయన ఫ్యామిలీకి ఇప్పుడు వచ్చిన ఈ జన సమీకరణ, ఈ 5,000 మినిమం ఉంటారు, వీళ్ళందరినీ ధైర్యాన్ని నింపటానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చారు. నెక్స్ట్, ఓకే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారంటే, జనం వచ్చారంటే అది ఒక వేరు. జగన్మోహన్ రెడ్డి గారు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయింది. ఆయన మాజీ సీఎం, సాధారణ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఎంతమందిని జనం రావడానికి గల కారణం ఏంటంటే మీరేం చెప్తారు? అసలు అధికారం కోల్పోయింది అంటే పవర్లో ఉన్నప్పుడు పిగ్గు కూడా అందంగానే కనిపిస్తుంది. పిగ్గు మీన్స్ పంది. అలాగా జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ అధికారంలో లేరని ఎవరు అనుకోవట్లా. ఆయనే ముఖ్యమంత్రి అనుకుంటున్నారు. ఎందుకంటే జనాల గుండెల్లో ఆయన చేసిన మంచి పనులు ఉంది కాబట్టి ఈ ప్రజారాధన. అధికారం లేదని నేను అనుకోవట్లేదు, ఇక్కడ ఎవరు అనుకోవట్లేదు. నెక్స్ట్, ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు మంచి పనులు చేశారని చెప్తున్నారు మీరే. జగన్మోహన్ రెడ్డి గారు అంటే మంచి పనులు చేసినా కానీ ఎందుకని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 11 సీట్లుగా పడిపోయిందని మీరేం చెప్తారు? సార్, ఓటింగ్ అనాలిసిస్ అని ఉంటాయండి. 151 వచ్చిన వాళ్ళకి 11 వచ్చారంటే ప్రతి నియోజకవర్గంలో మై ఒపీనియన్ 20,000 to 30,000 ఓటింగ్ ట్రాంపరింగ్ జరిగింది. అది 100%. బ్యాలెట్ ఓటింగ్ 100% మీద వెళ్తే రియల్ ఓటింగ్ అనేది అప్పుడు తెలుస్తుంది. 1,40,00,000 ఓటింగ్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 11 సీట్లకు పరిమితిని ఎలా అనగలుగుతారు? ఇంకొకటి ఈ పాయింట్కి, ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కేంద్రంలో ఉన్నది బీజేపీ గవర్నమెంట్, నరేంద్ర మోడీ గారు. కేంద్రంలో నరేంద్ర మోడీ గారు బీజేపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఆయన సౌత్ రాష్ట్రాల్లో అధికారాన్ని చేపట్టాలని చంద్రబాబుని కలుపుకోవాలని ఎప్పుడు మోడీకి ఇష్టం లేదు సార్కి. అయినా పవన్ కళ్యాణ్ గారి ద్వారా మోడీ గారిని కల్పించి చంద్రబాబు కూటమిలో కలిపించడం వల్ల కేంద్ర గవర్నమెంట్ వాళ్ళ అధికార దుర్వినియోగం చేయించుకుంటూ ఈవీఎం ట్యాంపరింగ్గా వచ్చిన గవర్నమెంటే తప్ప అది నిజమైన గవర్నమెంట్ కాదు, నిజమైన గెలుపు కాదు, నా ఒపీనియన్. ఈరోజు వీళ్ళు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చింది పరిపాలన చేయడానిక, వీళ్ళ తప్పుల్ని ప్రశ్నించిన వాళ్ళ మీద కేసులు పెట్టడానికని అడుగుతున్నారు. ఇవాళ ప్రజలు మీకు అధికారం ఇచ్చింది రాష్ట్రంలో పరిపాలన సౌఖ్యంగా చేయడానికి. ఇవాళ మీ తప్పులను ఆ రోజు వంశీ గారు ప్రశ్నించారని చెప్పి ఈరోజు ఆయన అక్రమంగా అరెస్ట్ చేయడం జరుగుతుంది.
ఇది చాలా తీవ్రంగా మొత్తం విజయవాడ జిల్లా ప్రజలు ఖండిస్తున్నారు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వల్లభనేని వంశీ కానివ్వండి, కొడాలి నాని కానివ్వండి, వీళ్ళు మొత్తం కూడా అక్రమంగా అన్యాయంగా అన్నీ దోచేసుకున్నారు కాబట్టి చట్టపరంగా మేము జైలుకి పంపించడం జరిగింది అంటారు. దోచుకోవడం దాచుకోవడం అనేది చంద్రబాబు నాయుడికి పేటెంట్. అది వేరే వాళ్ళ మీద పెట్టి, ఎందుకంటే చంద్రబాబు నాయుడు అవినీతి మీద ఒక బుక్కే ఉంది, బాబు జమానా అవినీతి ఖజానా అని. సిపిఐ పార్టీ వాళ్ళు రాశారు. ఈయన అవినీతి గురించి మాట్లాడతాడు. ఇవాళ అవినీతికి ప్యాంటు షర్ట్ వేస్తే చంద్రబాబు నాయుడు. ఈయన అవినీతి గురించి మాట్లాడితే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది. అరెస్టులకి భయపడడం అయితే జరగదు. వాళ్ళు ప్రజల కోసం పోరాడారు. ఆ రోజు మీరు పరిపాలనలో చేసిన తప్పుల్ని బలంగా ఎదుర్కొన్నారు. వైసీపీ స్పోక్స్ పర్సన్గా ఉన్నారు కాబట్టి ఈరోజు వల్లభనేని వంశీ కావచ్చు, పేరు నాని గారు కావచ్చు, రోజా గారు కావచ్చు, ఎవరినైనా వీరు అరెస్ట్ చేస్తున్నారు. బలంగా వాయిస్ వినిపించిన వాళ్ళ మీద టార్గెట్గా రెడ్ బుక్ మీద రాజ్యాంగం. ఈరోజు మీద రెడ్ బుక్ ఉంది, రేపు మాది గుడ్ బుక్ వస్తుంది. ఈరోజు మీరున్నారు, రేపు ఏం వస్తాం అధికారంలోకి. ఖచ్చితంగా రివెంజ్ అనేది ఉంటుంది. వైసీపీ అన్నట్టుగానే రెడ్ బుక్ రాజ్యాంగమే నడుస్తుంది అంటారా? ఖచ్చితంగా రెడ్ బుక్ రాజ్యాంగమే నడిపిస్తాడు లోకేష్. దీనికి మెయిన్ ఆయనే. మర్చిపోద్దు, రేపు అనేది ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్తూ ఉన్నారు, ఎవరైతే మా కార్యకర్తల మీద అక్రమంగా కేసులు పెట్టి అన్యాయంగా జైలుకి పంపిస్తున్నారో వాళ్ళని ఎవరిని వదిలిపట్టడం, సప్త సముద్రాలు దాటైనా సరే వాళ్ళు తీసుకొని వస్తా అని చెప్తున్నారు. జగన్ మాట ఇచ్చాడు అంటే తగ్గేదేలే. ఖచ్చితంగా చూపిస్తాడు రిజల్ట్, రేపు ఉంటుంది. కార్యకర్తల మీద నాయకుల మీద దాడి చేస్తే నాయకుడు అన్నాడు వెనక బలం ఉంటేనే కదా ఏ నాయకుడికైనా ఏ కార్యకర్తకైనా బలం ఉండేది. అందుకే దానికి ఇలాంటి చర్యలు జరగకూడదని జగను జైలుకి వస్తున్నా. ఎందుకు వస్తున్నాడంటే అన్యాయంగా కేసులు పెట్టి నాయకులందరినీ జైల్లో దోసి కార్యకర్తల మీద దాడులు ఇవన్నీ చూసి కాబట్టి జనం ఇది కరెక్ట్ కాదని ఎక్కడికక్కడ జగన్ వెళ్ళి కార్యకర్తల్ని నాయకుల్ని పరామర్శిస్తున్నారు. మరి ఇప్పుడు అలాగే చూసుకుంటే ఈ నేపథ్యంలోనే గుడివాడ మాజీ ఎమ్మెల్యే కూడా నాని కావచ్చు, పెర్నే నాని కావచ్చు, వీళ్ళ మీద కూడా అక్రమ కేసులు పెట్టే అవకాశం ఉంది. రంగం కూడా సిద్ధం అవుతుంది అంటున్నారు కదా, మీరేమంటారు? సిద్ధం ఉంటే అన్నిటికీ మేము కూడా దాన్ని ఖండించున్నాం. ఇప్పుడు కేసులు అనేది కొత్త కాదు, జైలు అనేది ఇవన్నీ గత 5 సంవత్సరాల్లో మా అధికారం వచ్చిన తర్వాత మా కాడ ఉంటుంది లిస్టు రెడీ అయ్యి. అది వాళ్ళ కాడ బుక్ రెడీ అయ్యి ఉంటుందేమో కానీ మాకంతా మెమరీ పవర్ ఎక్కువ. వాళ్ళ బుక్కులు ఉన్నాయి, మాకు బుక్ అవసరంలా. మాకు వాళ్ళ మెమరీ పవర్తో ఎక్కువ పట్టేసుకుంటాం. ఇప్పుడు వాళ్ళు జైలు వేసినంత మాత్రం ఏం అవ్వదు. కేసులు నడుస్తూ ఉంటాయి. అధికారులు ఉన్న తర్వాత ఏ అధికార పార్టీ ఉన్నప్పుడు వాళ్ళ సెషన్ వాళ్ళు పాలగిస్తారు. జనం జగన్ ఏం మోసం చేయలేదు. అది ఏ ద్వారానే జరిగింది. జగన్ 11 సీట్లకి పరిమితం అవ్వాల. జగన్ ఇచ్చిన గత 5 సంవత్సరాల పథకాలు ఏ నాయకుడు ఇవ్వాల. ఇప్పుడు 9 సంవత్సరాల నుంచి ఇప్పుడు వాళ్ళ అధికారంలోకి ఎక్కి 10 నెలలు అవుతుంది. ఏ ఒడి అనా అమ్మ ఒడి కానీ చేయూత కానీ పిల్లలకి ఏ పథకమైన స్కూల్లో కూడా గవర్నమెంట్ స్కూల్లో కూడా జగన్ ఉన్నప్పుడు విద్యా భోజనం పిల్లలు తినడానికి అలా శుభ్రంగా ఫుడ్ పెట్టిన జగన్ ఎక్కర్లేదు. రూపురేఖల దశ మార్చింది ఒక జగన్మోహన్ రెడ్డి. గవర్నమెంట్ స్కూళ్ళు ప్రైవేట్ స్కూల్తో పోటీగా ఉంది ఒక జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చింది. ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చింది ఒక జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ స్కూల్కి.